Good evening, everyone. So, before we start today, I would like to send immense gratitude to Brahma Sri Pitama Patriji for that millions of people all over the world are leading a happy and prosperous life under his guidance. So, PSSM KT welcomes all friends and families to the day 12 session of 12-day energy meditation Houston. Today, we invite Lakshmi Garu. She has been in this spiritual path for around 27 years. She initially was inspired by her brother, then read many books from Patrici and started meditating. Currently, she's in Dallas, Texas, and she takes spiritual parenting and Dhanamaga classes and keeps herself busy in preparing books and material for the students. And we heartily welcome you, Lakshmi Garu. Please lead out today's session with your energies. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. అలాగే ఇక బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ సార్కి ఒకటి ధన్యవాదాలు. ఈరోజు మనమంతా ఈ ప్లాట్ఫామ్లో ఇలా కలిసేమో అంటే అది ఆయన యొక్క దీవెన. అలాగే హ్యూస్టన్ మాస్టర్స్ అందరికీ కూడా నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. చక్కగా మనం ముందుగా ధ్యానంలోకి వెళ్దామండి. మనము ఏం చేస్తున్నా ఫస్ట్ ధ్యానం చేసుకున్న తర్వాత ఆ సేవకు కానీ ఆ కాన్సెప్ట్ కానీ బుక్కు కానీ దేనికైనా వెళ్తామండి. అందరం హాయిగా ధ్యానం చేద్దాం. చక్కగా ఎక్కడ మనకి స్థిర సుఖ ఆసనం అన్నారు పతంజలి మహర్షి. ఎక్కడ కూర్చోడానికి అక్కడ హాయిగా ఉంటే స్థిరంగా సుఖంగా కూర్చోమన్నారు. చక్కగా సోఫా అండ్ కూర్చుందామండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఎక్కడ మీకు కంఫర్ట్గా ఉంటే అక్కడే కూర్చోండి. కాళ్ళు క్రాస్ చేసుకుందాం. అలాగే చేతులు వేళ్లల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని మన శ్వాసని మనం గమనిద్దాం. ఊపిరి ఎలా తీస్తున్నామో తిరిగి మళ్ళీ ఎలా విడుస్తున్నామో అని శ్వాసనే గమనిద్దాం ఫ్రెండ్స్. ధ్యానము అంటే సింపుల్గా ఏమీ లేదు, ఆలోచనలు ఆలోచించకుండా ఉండడమే, అంతే. చిన్న టెక్నికే కానీ ఎన్నో 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 ఉపయోగాలు ఉన్నాయి ధ్యానంతో. హాయిగా చక్కగా ఫ్లూట్ చేస్తాను. మనకు పత్రిజీ ఇచ్చినటువంటి అనేక సూత్రాలలో మెయిన్ సంగీత ధ్యానం చేసినప్పుడు సంగీతం మనకెంతో ధ్యానానికి సహాయం చేస్తుంది. అలాగే సంగీతంలో ఉన్న రాగాలకి మనలో ఉన్న గుణాలని కరిగించే శక్తి ఉంటుంది సంగీతానికి. అందుకే సంగీత ధ్యానం చాలా ప్రధానమైనది, చాలా ఇంపార్టెంట్. హాయిగా శ్వాసానుసంధానం, ఓన్లీ బ్రెత్. ఎవరు మధ్యలో కళ్ళు తెరవరాదు. కళ్ళద్దాలు పెట్టుకునే వాళ్ళు కళ్ళద్దాలు తీసేయండి అమ్మా. కేవలం మనం తల్లి గర్భంలో అండముగా పడినప్పుడే శ్వాస మనలోకి ప్రవేశిస్తుంది. మనం భూమిని వదిలి వెళ్ళిపోయే వరకు ఆ శ్వాసతోనే మనం అద్భుతంగా జీవిస్తూ ఉంటాం. ఎంతో ప్రపంచంలో అతి గొప్పదైనది శ్వాసని గమనించడమే. అందుకే చెప్పారు ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అన్నారు. ఉత్తమములో అతి ఉత్తమమైనది ఏంటయ్యా అంటే శ్వాసను గమనించడమే. ఎవరు కళ్ళు తెరవరాదు.
ఓన్లీ బ్రెత్, ఓన్లీ బ్రెత్.
Only breath. Only breath. Inhale. Exhale. कोई भी आंखें मत खोलना, केवल श्वासानुसंधान है. Only breath. Only breath.
ఓన్లీ బ్రెత్. కేవలం శ్వాసానుసంధానం. Don't open your eyes, only observe your breath.
చక్కని మన ఆత్మతో మన కలయిక జరుగుతుంది మాస్టర్. కేవలం శ్వాసానుసంధానం, ప్రతి ఒక్కరూ భూమి మీదకి అద్భుతమైన ప్రణాళిక వేసుకొని వస్తాం. అద్భుతమైన లైఫ్ డిజైన్ ఏర్పరచుకొని వస్తాం. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ధ్యానం లోపల మన లోపలికి మనం వెళ్ళి సత్యాన్ని తెలుసుకుంటామో అప్పుడే మన పర్పస్ని పూర్తి చేసుకుంటాం. ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయ్యా అని చెప్తారు వీరబ్రహ్మేంద్ర స్వామి. ముసుగు అంటే మన ముక్కు అనే ముసుగులో శివుడు దాక్కొని ఉన్నాడు. శివుడిని పట్టుకోండి అంటారు ఆయన. శ్వాసే శివుడు. చక్కగా ధ్యానం చేసుకున్నాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు తీసి 2 కళ్ళపై పెట్టుకుందాం. మొదగా చేతులు 2 తీసి 2 కళ్ళపై పెట్టుకుందాం. 5 4 3 2 1 0. ఓకే అండి, నెమ్మదిగా చేతులు తీసివేద్దాం. కళ్ళు ఓపెన్ చేద్దాం. చక్కని మన ధ్యానానికి మన గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి. ఓకే అండి, సరస్వతి గారు నేను స్టార్ట్ చేయనా? ఓకే మాస్టర్స్, లాస్ట్లో మళ్ళీ మనం ఇంకేమైనా సందేహాలు ఉంటే మాట్లాడుకుందాము. మనము క్లాసులోకి వెళ్ళిపోదాం. లక్ష్మి నా పేరు, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. నేను ధ్యానం 97లో మొదలుపెట్టానండి. అండ్ మా బ్రదరు డాక్టర్ జీకే ద్వారా ధ్యానంలోకి ఫస్ట్ వచ్చేటప్పటికి నాకు ఫుల్గా హెల్త్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ అండ్ నీ పెయిన్స్ అండ్ గైనిక్ ప్రాబ్లమ్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఫుల్. ఈ 4 ప్రాబ్లమ్స్తో నేను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ధ్యానం పట్టుకున్నాను. 2 నెలల్లో రోజుకి 3 అవర్స్ ధ్యానం చేసేదాన్ని. 3 ఉదయం ఒక 1 అవర్, మార్నింగ్ అండ్ మధ్యాహ్నం అండ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ 3 hours ఎవ్రీ డే ఐ డూ మెడిటేషన్. ఐ డిడ్ 3 hours. ఆఫ్టర్ 2 monthsకి నాకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయినాయి మొత్తము, డాక్టర్ అవసరం లేకుండా. ఇంకప్పటి నుంచి నేను ధ్యానం వదిలిపెట్టలేదండి. చాలా ఎక్కడ ఆపకుండా ఇంకా ఇంట్లోనే ఎక్కువగా నేను సాధన చేయడం జరిగేది. బయటకు వెళ్ళేదానికి మాకు ఇంట్లో ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ. బయటకు వెళ్ళడానికి అసలు అయ్యేది కాదు. ఇంట్లోనే ఉండి నేను గంటలు గంటలు సాధన చేసుకునేదాన్ని. ఎందుకంటే ఆ 2 నెలలు ధ్యానం చేసేసరికి అప్పటికి 5 years నుంచి నేను బాధపడుతున్నాను ఆ ప్రాబ్లమ్స్ తోటి. 2 నెలలు తగ్గేసరికి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అరే, బయట ఎంతమంది పీపుల్ ఎంత ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ ధ్యానాన్ని అందించాలి అనే నాకు ఒక తపన మొదలైందనమాట. సో కానీ నాకు ఇంట్లోంచి బయటకు వెళ్ళడం, ఇంట్లోనే చేసుకుంటూ బుక్స్ చాలా బాగా పత్రిజీ పుస్తకాలన్నీ
ఒక్కొక్క పుస్తకము ఇంచుమించు 10 నుంచి 15 సార్లు చదువుకొచ్చానండి. యూ ఫర్ ఎవర్, సోల్ జర్నీ అండ్ తులసీదళం, మరణం లేని మీరు, రామ్తా, అలా సో మెనీ బుక్స్ ఇదే. అవన్నీ చదివినప్పుడు అద్భుతంగా మనము ఎప్పుడైతే ముందు నాలెడ్జ్ని మనం తీసుకుంటుంటామో ఆ నాలెడ్జ్ అంతా మన సబ్కాన్షియస్ మైండ్లో మనకు రికార్డ్ అవుతుంది. అంటే ఒక 5 సార్లు 6 సార్లు చదివినప్పుడు అది రికార్డ్ అవుతుంది. తర్వాత మనము మన లైఫ్లో ఏమైనా చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ సంఘటనలు ఎదురైనప్పుడు మనకి ఆ స్టెబిలిటీగా నిలబడే తత్వం అనేది ఏర్పడుతుందన్నమాట ఇవన్నీ చేయడం ద్వారా. సో అందుకనే పత్రిజీ ఇచ్చిన 3 రత్నాలలో ఒక రత్నము, ఒక డైమండ్ ధ్యానం చేయడము, ఇంకొక డైమండ్ బుక్స్ చదవడము, థర్డ్ డైమండ్ సజ్జన సాంగత్యం. ఇలా సజ్జన సాంగత్యం ఒకరితో ఒకరు షేర్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా మనం ఆ ధ్యానాన్ని మనం పట్టుకుంటాము. ఒక చిన్న ఉదాహరణ అండి, బుద్ధుడు 6 సంవత్సరాలు ఆయన వెతికి 6 సంవత్సరాలకి శ్వాస మీద ధ్యాస అనేది చాలా సులువైన పద్ధతి అని ఆయన అప్పుడు గ్రహించుకొని ఆయన ఆ ధ్యానాన్ని మనందరికీ ఈరోజు మనం మొదలుపెట్టాము. అదే ధ్యానం. ఆయన 6 సంవత్సరాలు కష్టపడ్డాడు, కానీ మనం 6 సంవత్సరాలు కష్టపడక్కర్లేదు. 6 సెకండ్లలో మనం కూర్చొని ఆయన చెప్పిన శ్వాస మీద ధ్యాసని మనం గమనించుకొని మనం వెళ్ళిపోతున్నాం ఈరోజు అంత ఈజీగా. అలాగే మాస్టర్స్తో ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మనము కూడా బుద్ధుడిలాగా ఇప్పుడు 6 ఏళ్ళు మనం సాధన చేసి ఆ శ్వాస మీద ధ్యాస పట్టుకోవాలి, లేదా ఏదైనా ధ్యాన పద్ధతి పట్టుకోవాలంటే అన్ని సంవత్సరాలు టైం పెట్టాలి అంటే మనకు ఎలా అవుతుంది? మనం బుద్ధుడు అంటే ఆయన అన్నిటినీ త్యజించాడు. ఎవరో ఒక మహానుభావుడు కొంత సంసారాన్ని వాళ్ళు పక్కన పెట్టుకొని వెళ్ళి ఇటువంటివి అన్నీ చేస్తూ ఉంటారు. బుద్ధుడు కానివ్వండి, సాయిబాబా కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, లైక్ పత్రిజీ, లేకపోతే జగ్గయ్య వాసుదేవ్, సంథింగ్ గురువులు కొంతమంది వాళ్ళు అందుకే వస్తారు భూమి మీదకి. సో అందరమీ అలా అయిపోలేము. మనందరమీ సంసారంలో ఉంటూనే నిర్వాణాన్ని పొందడానికి వాళ్ళిచ్చిన టెక్నిక్ని మనం యూజ్ చేసుకుంటాం. అందుకే పత్రి సార్ అనుభవమే జ్ఞానం, అనుభవాలని ఒకళ్ళు వినేటప్పుడు మనకి 6 సంవత్సరాలు సాధన చేయకుండానే మనము చక్కగా ధ్యానాన్ని పట్టుకొని ఆ అనుభవాలతోటి మనం చాలా ఈజీగా దాటేస్తూ ఉంటామన్నమాట. ఒక బుక్లో ఉన్న నాలెడ్జ్ని మనం తెలుసుకోవాలి అంటే ఇంచుమించు 8 నుంచి 10 సంవత్సరాలు ధ్యానం చేస్తేనే కానీ, గంటలు చేస్తేనే కానీ తెలుసుకోలేని సత్యము ఇక్కడ మనము చక్కగా ఈ శ్వాస మీద ధ్యాస పెడుతూ పుస్తకాలు చదువుతూ సత్సంగం చేసినప్పుడు ఈజీగా ఒక 2 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు తీసుకునే నాలెడ్జ్ని 2 సంవత్సరాల్లో మనం తీసుకుంటామన్నమాట. ఇక్కడ అంత వేగంగా మనము 2 ఇయర్స్ 3 ఇయర్స్లోనే ఎంతో అద్భుతమైన మాస్టర్స్ తయారవుతున్నారు ఇప్పుడు. సో అలా నేను ఫస్ట్ ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం పంచాలి అన్న నాకు ఇది ఎక్కువే. బుక్స్ అవి ఎక్కువగా బాగా చదువుతూ ఇంట్లో నుంచి నాకు రావడం అయ్యేది కాదు కదండి. ఇంట్లోనే నేను సమయాన్ని ఉపయోగించుకొని రాత్రులు చక్కగా అలా ధ్యానం చేస్తూ నేను ఉన్నాను. ఫస్ట్ టైం పత్రి సార్ మా 97లో సారు, నేను 96 నుంచే సార్ వస్తున్నారు, కాకపోతే నేను ఎప్పుడు వెళ్ళడం అవ్వలేదు. 97లో ఫస్ట్ టైం పత్రి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతవరకు ధ్యానం చేస్తున్నాను, కానీ మధ్యలో 10 నిమిషాలకి 15 నిమిషాలకి మళ్ళీ ఆలోచనలు రావడం, మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళడం అలా జరుగుతూ ఉందన్నమాట. జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు పత్రి సార్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు సార్ దగ్గర 45 మినిట్స్ సార్ ఫ్లూట్ చేసినప్పుడు నాకు చాలా బాగా ధ్యానం అనిపించింది. అబ్బా, ఇప్పుడు 1 ఇయర్ బట్టి నేను అప్ అండ్ డౌన్ అవుతూ ధ్యానం చేస్తున్నాను, ఇలా ఇంతసేపు నేను ధ్యానంలో కూర్చోలేదు, నాకు సంగీతం మనల్ని సహాయం చేస్తుంది అని నాకు అర్థమయ్యి ఆ రోజు నేను అనుకున్నాను అనమాట, నేను కూడా ఇలా ఫ్లూట్ నేర్చుకోవాలి. ఎందుకంటే 45 మినిట్స్ మంచి కంప్లీట్గా థాట్లెస్ స్థితిలో నేను కూర్చున్నాను ఆ రోజు. సంగీతం మనకి ఎంత హెల్ప్ చేస్తుంది, నేను కూడా ఫ్లూట్ నేర్చుకోవాలనుకున్నానండి ఆ రోజు. అనుకునే ఆ సంకల్పం గురువుగారి దగ్గర చేసుకునేది 2009-10లో స్టార్ట్ చేశాను, అది అవుతూ ఉంది. సో మనకు ధ్యానం చేసినప్పుడు రకరకాలైన ఆలోచనలు ఫస్ట్ కొంతసేపు ఉంటాయి, సెకండ్ స్టేజ్ 4 స్టేజ్లు ఉన్నాయి. చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఇన్ని రోజులు బట్టి అవుతుంది కనుక, అయినా మరొకసారి చెప్పుకుందామండి. మనకి జాగృతావస్థ అంటాము, ఇప్పుడు మెలకుగా ఉండే సమయం ఆల్ఫా ఇంగ్లీష్లో, ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా 4 స్టేట్లు ఉన్నాయి. చాలామంది
లెసన్స్‌లో కూడా వస్తూ ఉంటాయి. 9థ్ క్లాస్ ఆర్ 10థ్ క్లాస్ లెసన్స్‌లో కూడా పిల్లల్ని అడిగితే వాళ్ళు 4 స్టేజెస్ గురించి చెప్తారు. మనము చెప్పుకునేది ఏంటంటే జాగృతావస్థ, స్వప్నావస్థ, తురీయావస్థ, సమాధి స్థితి. ఈ 4 స్టేజ్‌లో మన మైండు వర్కౌట్ అవుతూనే ఉంటుంది. అయితే చాలామంది మనకేంటంటే మనం ధ్యానం చేస్తుంటాము. ఆలోచనలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకని ఈరోజు నేను ఈ టాపిక్ పైన చెప్తానండి. లాస్ట్‌లో ఏమైనా మనం క్వెషన్ అండ్ ఉంటే ప్రశ్నలుంటే మనం చెప్పుకుందాము. సో, ఈ 4 స్టేజుల్లో మన మైండ్ వర్కౌట్ అవుతది కాబట్టి, ఫస్ట్ స్టేజ్ ఏంటంటే జాగృతావస్థ. అంటే మెలకువగా ఉంటాము. ఆలోచనలొస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఒక మనిషి రోజుకి 60,000 నుంచి 80,000 ఆలోచనలు మైండ్‌లోంచి వస్తూ పోతూ ఉంటాయి. అంటే ఒక ఇంటి తలుపులు తీసుంటే అన్ని గాలి, ధూళి, పురుగులు అన్నీ వస్తూ ఉంటాయి కదా లోపలికి. సేమ్ అలాగే మన మైండ్‌లో ఉదయం నుంచి నైట్ పడుకునే వరకు అనేక రకమైన ఆలోచనలు వెళ్తాయి. అందులో మనకి ఎన్ని అవసరం పడతాయండి ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే మహా అయితే రోజుకు ఒక 100 పనులు ఉండొచ్చు ఇంట్లో. లేకపోతే 200 లేకపోతే 300 పనులుంటాయి. తెల్లారి బయటకు వెళ్ళాలి, షాపింగ్ చేయాలి, పిల్లలు తీసుకురావాలి. ఇలాగా మహా అయితే ఒక 100-300 వర్కుల వరకు చిన్న చిన్నవి ఉంటాయి. మిగతా ఈ 60,000 ఆలోచనలు అనుకోండి మనం తక్కువనే తీసుకుందాము. ఇవన్నీ వెళ్ళిపోతూ వస్తూనే ఉంటాయి మైండ్‌లోని. అప్పుడు ఏమవుతదంటే కాస్మిక్ ఎనర్జీ ఇప్పుడు గూడా మనకి ఇక్కడి నుంచి వస్తుంది. మూడో కన్ను ఓపెన్ చేసుకొని చూస్తే అందరికీ కనిపిస్తది. మనకి బ్రహ్మరంధ్రం అనే ఒక ఉంటుంది కదా! దశమ ద్వార హరిపురే. దశమ ద్వారము హరి యొక్క పురము ఇది. ఇక్కడి నుంచి మన కంటికి అందుకే చూడండి చిన్న ఎగ్జాంపుల్. పుట్టిన పిల్లలు ఇక్కడంతా మెత్తగా ఉంటుంది తాడమంతా. ఇది సంథింగ్ హెడ్. మెత్తగా ఉంటుంది కదా! అలాగ 3, 4 నెలలు అయ్యేసరికి గట్టి పడిపోతుంది. అదే బ్రహ్మరంధ్రం. బ్రహ్మరంధ్రం అనేది బాట కలదు. బాట వెంట నడువ బ్రహ్మ పదం మేను కాళికాంబ హంస కాళికాంబ అంటారు. వీరబ్రహ్మేంద్ర బ్రహ్మరంధ్రం అనే బాట ఇది. ఇక్కడ నుంచి ఇప్పుడు కూడా కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. అయితే మన ఆలోచనలకి ఈ రోజుకి ఇన్ని ఆలోచనలు చేస్తూనే ఉంటాం కదా! అయితే గతం, పాస్ట్ అండ్ ఫ్యూచర్‌లోనే మన మైండ్ తిరుగుతూ ఉంటది. ప్రెజెంట్ టెన్స్‌లో ఎంత ఉంటుంది అంటే చాలా తక్కువ ఉంటుంది. ప్రెజెంట్ టెన్స్‌లో మన మైండ్ ఉండడము కొంత మాత్రమే. ఒక వర్క్ చేసినప్పుడు ఆ పని మీద ఉంటది. ఆ పని చేస్తున్నా కూడా మాకు వంటగదిలో వంట చేస్తూ ఉంటాము. ఎన్ని ఆలోచనలు చేస్తుంటామో, ఒక పక్క ఫోన్ మాట్లాడుతుంటాము, ఒక పక్క కాయగూరలు కట్ చేస్తూ ఉంటాము, ఓ పక్క వండుతూ ఉంటాము. చేతులతో, కాళ్ళతో, చెవులతో, కళ్ళతో అన్నిటిలతో పనే. పంచేంద్రియాలు అన్నీ మన బాడీలో ఇంద్రియాలు అన్నీ ఒకేసారి వర్కౌట్ అవుతూ ఉంటాయి. చాలా ఎనర్జీ కూడా అలాగా లూజ్ అవుతూ ఉంటది. అందుకే కాన్సంట్రేషన్ పెట్టమంటారు. వంట వండినప్పుడు మనము ఫోను అవన్నీ అన్నీ పక్కన పెట్టి, ఆ వంట మీద ఆ వండిన పావుగంట సేపు ఆ వంట మీద కాన్సంట్రేషన్ పెట్టి వండితే ఆ ఫుడ్డు ఆ రోజు అమృతంలా ఉంటది. అదే నైవేద్యం కింద మారతది. అలా చేసిన ఫుడ్డు. సో, అలా మనం ఈ ఆలోచనల్లో ఉండేటప్పుడు ఎనర్జీ ఇప్పుడు వస్తుంటది. ఇన్ని యాక్టివిటీస్‌కి ఏమవుతది అంటే కాస్మిక్ ఎనర్జీని కొంచెం మాత్రమే తీసుకుంటాం. ఎంత తీసుకుంటాము? 25% మాత్రమే తీసుకుంటాం. మిగతా 75% అంటే ఇక్కడి నుంచి ఎప్పుడు 100% కాస్మిక్ ఎనర్జీ మనకొస్తూ ఉంటది. వస్తూ ఉన్నది ఈ ఆలోచనల వల్ల ఏమవుతది బాడీ మూవ్‌మెంట్స్, ఈ ఆలోచనల కదలిక ఒక ఖాళీ గ్లాస్ ఉందనుకోండి, ఈ గ్లాస్‌ని ఇలా పెడతాం. ఇది పైపు. గ్లాస్ ఇలాగుంది. ఖాళీ గ్లాసు పెట్టి ఖాళీ గ్లాసు పైప్ ఇలా ఇప్పగానే ఖాళీగా గ్లాస్ కదలకుండా ఉంటే ఇలాగా నీళ్లు వెంటనే నిండిపోతది 2 మినిట్స్‌లో. అదే గ్లాస్ ఇలా కదులుతూ ఉందనుకోండి, ఆ గ్లాస్ ఎంతసేపటికి నిండుతదండి? 5 మినిట్స్ పడుతుంది నిండడానికి. అలాగే మనము కూడా ఈ ఆలోచనలతోటి, మన బాడీ మూవ్‌మెంట్స్ తోటి ఈ ఎనర్జీ మనకేమవుతదంటే స్పిరిచువల్ రియాలిటీ సీడీ బాగా చూడండి. ఎంత అద్భుతం అంటే ఆ సీడీని నేను ఒక 5 సార్లు పైనే చూశాను. అది ప్రతి పదము కూడా మనకి ఆణిముత్యమే స్పిరిచువల్ రియాలిటీ. స్పిరిచువల్ రియాలిటీ సీడీ బాగా చూస్తామంటే మనం అద్భుతమైన క్లాసులు చెప్పే స్థాయికి మనం ఎవరడిగినా, ఏమడిగినా చెప్పగలుగుతామనమాట. ఆ ఎనర్జీ మనకి అటు ఇటు అయిపోతుంటది మన ఆలోచనలు. అందుకని 25% వస్తూ ఉంటదనమాట. అందుకే మన బాడీ బాగా అలిసిపోయినప్పుడు మనకేమవుద్దంటే వెంటనే మనం పడుకుండిపోతేనే గానీ ఉండలేము. అందుకే మధ్యాహ్నం ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పడుకున్నామనుకోండి, మంచి హాఫ్ ఎన్ అవర్‌లో ఇంత ఎనర్జీ తీసుకుంటాం. నిద్రలో ఏమవుతది మనకు తెలుసు కదా! బాడీని ఫస్ట్ వదిలేస్తాము. శరీరాన్ని వదిలేస్తాము. తర్వాత మైండ్‌ని గూడా వదిలేస్తాము. వదిలేసేటప్పటికి ఇక్కడి నుంచి చక్కని కాస్మిక్ శక్తి ఎక్కువగా మన బాడీలోకొచ్చి, మన శరీరం చక్కగా శక్తిని సంతరించుకొని, మళ్ళీ మనం తయారైపోతాం.
సో జాగృత స్వప్నావస్థలో జరుగుతుంది. స్వప్నావస్థ అంటే మన డ్రీమ్ స్టేట్ ఉంది కదా, ఆ స్థితిలో అక్కడ ఏమవుతుందంటే 50% ఎనర్జీని తీసుకుంటాం. అక్కడ ఆలోచనలు చాలా మటుకు ఇప్పుడు ఒక నిమిషానికి 30-40 ఆలోచనలు వెళ్తాయి నిమిషానికి. ఆ 30-40 ఆలోచనలు మనం కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉన్నప్పుడు ఏదో ట్రై చేస్తాం కదా, కొంతలో కొంత అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం, పెడతాం, మళ్ళీ ఆలోచనల మీదకి వెళ్ళిపోతూ ఉంటాం, మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటాం. అలా పెట్టడం వలన ఏమవుతుందంటే అక్కడ 20 ఆలోచనలు తగ్గిపోతాయి. 15-20 ఆలోచనలు మాత్రమే ఉంటాయి. అక్కడ ఆ టైంలో ఏమవుతుందంటే కాస్మిక్ ఎనర్జీ కొంచెం ఎక్కువగా రావడానికి చాయిస్ వచ్చి 50% కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. అందుకే మనం ధ్యానం కూర్చునేటప్పుడు మనకి ఒక్కొక్క ఇంద్రియము క్లోజ్ అయిపోవాలి. లాస్ట్కి వెళ్ళేటప్పటికి అన్నీ క్లోజ్ అవుతాయి అన్నమాట. ఆ సెకండ్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు వెళ్తాము, ధ్యానంలోకి శ్వాసను గమనిస్తూ ఉంటాము. ఒక 5 నిమిషాలు ఉంటాము, 3 నిమిషాలు ఉంటాం, మళ్ళీ ఆలోచనలు వస్తాయి, తక్కువ ఆలోచనలు వస్తాయి. ఫస్ట్ టైం కూర్చున్నంత స్పీడ్ ఉండవు ఆలోచనలు. ఒక 5 నిమిషాలు అయ్యేసరికి ఆలోచనల స్పీడు ఒక 20కి తగ్గిపోతుంది అనమాట. ఆ టైంలో 50% కాస్మిక్ ఎనర్జీ మనం తీసుకుంటాం. అంటే 25 తీసుకునే దానికన్నా 50% బెటరే కదా మనకి. మన మామూలుగా ఏమంటే ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, నాకు ధ్యానం కుదరట్లేదు అనుకుంటాం, కానీ సెకండ్ స్టేజ్లోనైనా ఉంటాం. ఇంకొక 5 నిమిషాలు శ్వాసను గమనిస్తూ ఉంటాడికి థర్డ్ స్టెప్లోకి వెళ్తాం. సెకండ్ స్టెప్లో ఏమవుద్దంటే ఆలోచనలు తగ్గుతాయి. ఎవరైనా ఫోన్ చేసినా, ఒక తలుపు చప్పుడైనా మనము అల్లికలు చేసేస్తుంటాం. మైండ్ ఎక్కువ ఆలోచనలు చేస్తాం, ఎవరు వచ్చారో ఏంటో, అర్జెంట్ ఏంటో, వాళ్ళకి ఏదైనా పని ఉందేంటో, ఇలాంటి అల్లికలు చేస్తుంది మనసు అక్కడ సెకండ్ స్టెప్లో. అందుకే తెనాలి రామలింగుడు శ్రీకృష్ణదేవరాయలు సభలో అల్లిక తోక మెకతోక తోక తోక మెకతోక అని ఒక ప్రశ్న వేస్తాడు. అంటే దానికి ఆన్సర్ చెప్పలేకపోతాడు అతను. అంటే ఆలోచనలకి అంతం ఉండదు. తలకాయ తోక రెండిట్లకి అలాగ ఆలోచనలు. మనమైనా చూడండి, ఎక్కడెక్కడో ఆలోచిస్తుంటాం, ఏంటి ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నాను ఇప్పుడు నేను, అనవసరంగా సంబంధం లేనివి అని అనుకుంటాం. మళ్ళీ మనము కూడా అనుకొని మళ్ళీ వెళ్తాం. సో అలాగా రెండవ స్టేజ్లో మనస్సు అల్లికలు కొంచెం అల్లుతుంది. అక్కడ చెవులు వర్కౌట్ అవుతాయి, మనస్సు కూడా కొంత అల్లికలు చేస్తుంటుంది. మరీ ఎక్కువ స్పీడ్ కాకుండా కొంత లో స్పీడ్లో కొంచెం ఆలోచిస్తుంటుంది అనమాట అక్కడ కూడా. ఇంకా మనం శ్వాసను గమనిస్తూ ఇంకొంచెం వెళ్ళినప్పుడు థర్డ్ స్టెప్ తురి అవస్థకు వెళ్తాము. ఆల్ఫా బీటా, సెకండ్ బీటాలో ఉంటాము, నిద్రలో కూడా బీటాలోనే ఉంటామండి అందరమీ కూడా. థర్డ్ తీటాలోకి వెళ్తాం. తీటాలోకి వెళ్ళినప్పటికీ అక్కడ ఏమవుతుంది అంటే ఇంకా అలాగ వెళ్ళగా మనస్సు సైలెంట్ అయిపోద్ది, అల్లికలు ఉండవు అక్కడ మీకు అస్సలు. ఎవరు వచ్చారో ఏంటో, అర్జెంట్ ఏంటో, ఫోన్ వినిపిస్తుంది రింగు, తలుపులు తీసిన చప్పుడు కూడా వినిపిస్తుంది మనకి, కానీ మనసు లోపల నుంచి ఆలోచనలు అనేవి రావు అక్కడ. అంటే చెవులు లాస్ట్ వరకు వర్కౌట్ అవ్వవు, వీటికి పని ఎక్కువ. మనం వద్దనుకున్న మాటలు చెవుని పడిపోతూనే ఉంటాయి. ఇక్కడ కూడా ఆ మూడవ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు కూడా చెవులు వర్కౌట్ అవుతాయి, కానీ మైండ్ అల్లికలు మానేస్తుంది. సైలెంట్గా ఉంటాం, మనకు ఫ్లూట్ వినబడుతుంది, లేకపోతే ఎవరో శ్లోకాలు వినిపిస్తాయి, ఫోన్ వచ్చిన శబ్దం వినబడుతుంది, కానీ అర్జెంట్ ఏంటో, నేను తీయాలేంటో, ఇలాంటి ఆలోచనలు మాత్రం అక్కడ తక్కువ ఉంటాయి, చాలా చాలా తగ్గిపోతాయి అన్నమాట. ఆ 40లో ఉన్నవి 20కి వచ్చేస్తాయి, 20లో ఉన్నవి 10కి వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా ఇలా ఉండి ఒకటో ఒకటి వస్తుంటుంది తప్ప మైండ్ అక్కడ అల్లికలు ఉండవు. ఆ స్టేజ్లో మనము 75% శక్తిని తీసుకుంటాం. అంటే జాగ్రత్త, ఆల్ఫా కన్నా బీటా బెటరు, బీటా కన్నా తీటా అయినా బెటరు. తీటాలోనైనా పోనీ ఓకే, ఎక్కడో చిన్న వాయిస్ వినబడుతుంది, ఎక్కడో చిన్న ఆలోచన వస్తుంది, కానీ అక్కడ 75% ఎనర్జీని తీసుకుంటాం. మన బాడీకి ఏమీ లేని దానికన్నా అది తీసుకోవడం బెటరే కదా. స్పూన్ ఫీడింగ్ కన్నా ఒక పెద్ద బిగ్ చెంచా ఫీడ్ అయినా తీసుకుంటాం అన్నమాట ఆ స్టేజ్లో. ఇంకా శ్వాసను గమనిస్తూ మనము ఆ అబ్జర్వేషన్ చేస్తామంతే. అప్పుడు చేసినప్పుడు లాస్ట్ ఫోర్త్లోకి వెళ్ళినప్పటికీ, డెల్టాలోకి వెళ్ళినప్పటికీ అక్కడ చెవులు కూడా వర్కౌట్ అవ్వవు. ఇంకా అక్కడ మనకి సంగీతము వినపడదు, ఎవరు పిలిచిన చప్పుడు వినపడదు, ఏది వినపడదు. అది సమాధి స్థితి. మనందరమే చెప్పుకునే సమాధి స్థితి అదే. ఆ సమాధి స్థితిలో కూడా 1-2 థాట్స్ అక్కడ కూడా వస్తాయి. అవి మనకు చాలా పనికొచ్చే థాట్స్, చాలా ఇంపార్టెంట్ అయిన థాట్స్ అన్నమాట అక్కడ వచ్చే థాట్స్. సో ఆ సమాధి స్థితిలో మనము 5 నిమిషాలు ఉండొచ్చు,
10 నిమిషాలు ఉండొచ్చు, 15 నిమిషాలు ఉండొచ్చు, 20 నిమిషాలు ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళమి మన స్టేజ్ని పెట్టి ఉంటుంది. ఆ స్టేజ్లు కూడా ఎందుకు వస్తాయో చెప్పుకుందామండి. సో అక్కడ సమాధి స్థితిలో 3 నిమిషాలు మనము పావుగంట ధ్యానం, మనకు పావుగంట టైం ఖాళీ ఉందనుకోండి, పావుగంట కూర్చొని శ్వాసను గమనిస్తూ ఉంటే పావుగంటలోనే మనం ఒక 3 మినిట్స్ అయినా సమాధి స్థితిలోకి మనం వెళ్తాం. 3 మినిట్స్ మనం సమాధిలోకి వెళ్ళామంటే 100% ఎనర్జీని తీసుకుంటాం మనం అక్కడ. అయితే మునులు ఋషులు కూర్చోగానే వాళ్ళ ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి సంసారము జంజాటం ఇవన్నీ ఉండదు. మనం అలా కాదు కదా, తెల్లవారు లేచిన దగ్గర నుంచి భర్త, పిల్లలు, భార్యతోటి, ఇంట్లో విషయాలు, పిల్లలు, ఇవన్నిటితోటి మన మనసు వర్కౌట్ అవ్వాలి. అందుకే పత్రి సార్ హైదరాబాద్లో పెట్టిన ధ్యాన మహాయజ్ఞానికి హిమాలయాల నుంచి ఎంతో ముందు ఋషుల్ని మనం తీసుకొస్తాము. ప్రతి సంవత్సరం కూడా పైలట్ బాబా అని, వేదానంద బాబాజీ అని చాలామంది బాబాలు ఉన్నారు. మీరు పిఎంసి చూస్తే మీకు తెలుస్తుందండి వాళ్ళందరూ విని. వాళ్ళందరూ ఏం చెప్తారంటే, మాకన్నా మీరు చాలా చాలా గొప్పవాళ్ళు, ఎందుకంటే మేము అన్నీ వదిలేసి వెళ్ళి హిమాలయాల్లో కూర్చొని ధ్యానం చేసుకుంటే, మీరు సంసారంలో ఉండే మీరు ధ్యానం చేస్తున్నారంటే మాకన్నా మీరు చాలా గొప్పవారు. మీ పత్రిజీ మిమ్మల్ని మీ గురువుకు మించిన గురువు ఇంక లేరు, అంత అద్భుతంగా మీరు ఉన్నారని చెప్తారు. నిజమే కదా, మనం ఈ ఆలోచనలన్నింటినీ, సంసారాన్ని, జంజాటాన్ని మోస్తూ మనం ధ్యానం చేయడం అంటే చాలా 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 గ్రేట్. మన మైండ్ని మనం అలా నిలుపుకుంటున్నామంటే. సో ఆ 4th స్టేజ్లో సమాధి స్థితిలో మనం ఉండేటప్పుడు సర్వ సమాధానాలు పొందిన స్థితే సమాధి స్థితి. మనం అలా రోజుకి ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు ఆ సమాధిలోకి వెళ్ళామని గంట కూర్చుంటాం. లేకపోతే ఎప్పుడైనా రాత్రులు మన సొంత టైము, రాత్రి సమయాన్ని మనము ఎవరికి మనం మంది అది ఓన్ టైము. ఎన్ని పెళ్ళిళ్ళు అవనియండి, ఏ పండగలు అవనియండి, చుట్టాలు రానియండి, రాత్రి 12, 1 గంట అయ్యేసరికి పడుకొనే తీరుతాం. పడుకోకపోతే మన్నాడు మనం లీజ్ చేయలేం, చాలా కష్టపడాలి. శివరాత్రి ఒక్కరోజు జాగారం ఉంటే 2 రోజులు పడకేస్తాము అందరమి. సో అలాగా రాత్రి సమయం మంద కాబట్టి నైట్ టైము చక్కగా పగలన్ని పనులు, మీరు అందరూ ఇక్కడంతా చాలామంది జాబుల్లో అట్లలో ఉంటారు, కానీ పగలన్నీ చేసుకొని రాత్రులు 10, 11 కూర్చుంటే ఒక 2 అవర్స్, ఒక గంటన్నర, ఒక 1 అవర్ అయినా పూర్తి ఒక్క సిట్టింగ్ వేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అన్ని పనులు అయిపోయాక, ఎందుకు చాలామందికి ధ్యానం కుదరదు అంటే, మనం ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి. సంథింగ్ ఒక 8 గంటలకు మనం ఇంట్లో వాళ్ళకి టిఫిన్ పెట్టాలి, నైట్ భోజనం పెట్టాలి. మనం ఆఫీస్ నుంచి వచ్చి 5 గంటలకు వచ్చి ముందు ఒక అరగంట ధ్యానం చేసుకొని తర్వాత చేసుకుంటాను అనుకొని మనం కూర్చుంటాం. కూర్చున్న మైండ్ ఏం చెప్తుందండి మీకు, అరే టైం అయిపోతుంది ఏంటో అంటే నిలబడుతుంది. ఎప్పుడు నిలబడుతుంది, ఒకనొక నాలెడ్జ్కి రీచ్ అయిపోయిన తర్వాత మీ మైండ్ మీరు చెప్పినట్టు వినే తీరుతుంది, వింటది కూడా. అంతవరకు మాత్రము కొంచెం మనం స్టార్టింగ్ వాళ్ళమి సమయాన్ని కొంచెం ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంటికి వచ్చి 6 నుంచి 7:30 వరకు కొంత వంట అది చేసి పిల్లలకి వాళ్ళకి రెడీ చేసి పెట్టేసుకొని మీరు ధ్యానానికి కూర్చోండి. వాళ్ళు వచ్చాక లేచినప్పుడు అప్పుడు అలా పని చేసుకొని కూర్చునేటప్పుడు మీకు మైండ్ చాలా ప్రశాంతంగా మిమ్మల్ని కూర్చొని వస్తుంది. ఎందుకంటే అది ధర్మం, రెస్పాన్సిబిలిటీ అనొచ్చు, దాన్ని ధర్మము అనొచ్చు. అది ఆత్మ యొక్క, మనకు 4 ధర్మాలు ఉన్నాయి కదండి, స్వధర్మము, కుటుంబ ధర్మము, స్వధర్మము, సంఘధర్మము, ఆత్మధర్మము. ఈ 4 ధర్మాలు చక్కగా మనం నిర్వర్తిస్తేనే ఇక్కడ భగవంతునిగా మనం మారే స్టేజ్ అనమాట. ఇక్కడ ఏమవుతుంది, ఈ కుటుంబ ధర్మంలోని టైం టు టైము మనం ఏ వర్కులు ఎక్కడైనా చెయ్యకపోయినా మనమే ఉండలేము. అరే వాళ్ళు వచ్చేస్తే మళ్ళీ భోజనం కానీ లేట్ అయిపోతే తినకుండా వెళ్ళిపోతారేమో, నేను లేకపోతే ఎక్కడికో పార్కో షాపింగ్కో వెళ్తాం, లేట్ అయిపోతే వాళ్ళు తాళాలు అవి ఉండవేమో, ఇలాగా టెన్షన్లు, భయాలు రకరకాలుగా మనకు తెలుసు. ఒక దాని నుంచి ఒకటి చాలా యాడ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. టైం అయిపోతుంది కదండి. ఓకే, సో అందుకని మనము ఆ ధర్మము సరిగా లేనప్పుడు మనకి ధ్యానం కూడా కుదరనివ్వదు. అందుకని స్టార్టింగ్ కూర్చునేటప్పుడు కొంత అన్నీ సెట్ చేసుకొని కూర్చోండి. కూర్చునేటప్పుడు మీ మనసు నిలకడగా ఉంటుంది అనమాట. మనసు ఎప్పుడైతే నిలకడగా ఉంటుందో ధ్యానంలో కూర్చోగానే చక్కని ఆ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్థితిలోకి వెళ్తారు. మనం గంట సేపు కూర్చుంటాం, ఒక్కోసారి అరే గంట అయిపోయిందని నేను కూర్చోలేదేమో అనుకుంటాను, ఆలోచిస్తూనే ఉన్నాను నేను, నాకు ధ్యానం సరిగా నేను చేయలేదని మనం అనుకుంటాం. కానీ అక్కడ ఏమవుద్దంటే ఫస్ట్ 15 మినిట్స్ ఆలోచనలు వస్తాయి,
ఒక హాఫ్ అన్ అవర్ మనం కంప్లీట్ సమాధిలోకి వెళ్ళిపోతాం. లాస్ట్ 15 మినిట్స్ మళ్ళీ ఆలోచనలు వస్తాయి మనకి. మనమేమనుకుంటామంటే ఈ ఫస్ట్ ఆలోచనలో ఉంటాము, లాస్ట్ ఆలోచనలో ఉంటాం. ఈ మధ్యని ఈ టైమింగ్ మనకు తెలియకుండానే మన సమాధిలో గడిపేస్తాం. అసలు ధ్యానం చేసినట్టే లేదు అనుకుంటాం, కానీ మనకు తెలియదు, టైం మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన టైమే సమాధి స్థితి. అంటే ఇంద్రియాలన్నీ బయటకు చూసే కళ్ళు కానీ, ముక్కు కానీ, ఇవన్నీ బయటకు ఉండే మనము, మన ఇంద్రియాలు ఒక తాబేలులాగా మన ఇంద్రియాలన్నీ లోపలికి తిరిగిపోతాయి. అదే సమాధి స్థితి. ఆ స్థితిలో మనము కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చండి. నెమ్మదిగా మన పంచేంద్రియాలు లోపల వైపు తిరిగినప్పుడు లోపల నుంచి జ్ఞానాన్ని బయటికి తీసిస్తాయి మనకి. ఇన్నర్ వాయిస్ కావచ్చు, థర్డ్ ఐ కావచ్చు, టెలిపతి కావచ్చు, థాట్ పవర్ కావచ్చు, సంకల్ప శక్తి కావచ్చు, ఇలా అన్నీ మన పవర్స్ అన్నీ పెరుగుతాయి. పెరిగినప్పుడు సమాధానాలు మనకు అన్నీ మనకే లభిస్తాయి. ప్రతిసారి ఏం అడిగినా, సార్ ఇదే ఏం చేయాలండి అంటే, పోయి కళ్ళు మూసుకొని కూర్చో, నీకు అన్నీ అర్థమవుతాయి, పోయి కళ్ళు మూసుకొని కూర్చో అనేవారు. సో అలా మనము కూడా మన శ్వాసతో మనం లోపలికి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళడానికి ఈ స్థితులన్నీ ఉంటాయండి. కానీ అందరికన్నా మనల్ని మనం ఎప్పుడు మనం ఎప్రిషియేట్ మెచ్చుకోవాల్సిందే మనకి. ఎందుకంటే ఇంత మనం సంసారం చేస్తూ మనం ధ్యానం చేసుకొని హెల్త్ని అయితే ఖచ్చితంగా పొందుతాము. రెండవది మన సోల్ పర్పస్, భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము, మన పర్పస్ని మనం కంప్లీట్ చేసుకుంటాము ధ్యానంతో. అసలైన పని అది జరుగుతుంది. అటు చూడండి, పిల్లవాడు స్కూలుకు వెళ్ళి ఒక 15-16 ఇయర్స్ చదివాక ఒక డిగ్రీ సర్టిఫికేట్ పట్టుకొని వస్తాడు కదా, వాడు మధ్యలో ఫెయిల్ అయిపోతూ ఉంటుంటే ఎంత బాధపడుతూ ఉంటాము. సో అలా మనము కూడా భూమి మీదకి వచ్చి ఒక స్టూడెంట్ ఎలా అయితే ఒక సర్టిఫికేట్ తీసుకుంటాడో, మనము కూడా వెళ్ళేటప్పటికి, తిరిగి భూమిని వదిలి వెళ్ళినప్పటికీ అద్భుతంగా మనల్ని మనం దేవుడిగా మార్చుకొని భగవంతుడు చెప్పొస్తామట, మానవుడిగా వెళ్ళి మాధవుడిగా మారి వస్తాను, నేను మనిషిగా పుడుతున్నాను, నీలాగా తిరిగి వస్తాను అని చెప్పుకొని మనం వస్తాము. భూమి మీదకి వచ్చాక ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు, అది పర్టికులర్గా నేను చెప్పక్కర్లేదు మాస్టర్. సో అలాగా మన మైండ్ని మనము, మైండ్ ఈరోజు ఇలా మన బుద్ధిని పట్టేసి ఉంది మైండ్. సో మనం మెడిటేషన్ చేసి ఈ స్థితిని నెమ్మదిగా మనం తెలుసుకుంటూ బుక్స్ చదువుతూ వెళ్ళినప్పుడు ఈ మైండ్ని మనమే పట్టేసుకుంటాం. మనం చెప్పిన మాట వింటుంది. ఇక్కడ 10 నిమిషాలు ఉంది ఈ కారులో ఖాళీగా ఉన్నాను, 10 నిమిషాలు నేను ధ్యానంలోకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు మీరు. ఎందుకంటే మైండ్ని మీరు గ్రిప్లో తెచ్చుకునే వరకే దాంతో మనం వెళ్తామండి. బుజ్జగించాలి, కోపం పడాలి, ఇలాగ ఇవన్నీ ఉంటాయండి మన మనసుని మనం స్వాధీనం చేసుకునేదానికి. ఓకే మాస్టర్స్, ఇదండి నేను ఇలా అంతా క్లాసులు చెప్పుకుంటూ నాకు తెలిసిన ఈ సత్సంగాన్ని పంచుకుంటూ వెళ్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకెవరైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సంగీతం ఎలా ఉందో మీరే చెప్పాలండి, ఫ్లూట్ ఆర్ సింగింగ్ బౌల్. మేడం సరస్వతి గారు. యా మేడం, అది చాలా బాగుందండి. అసలు నేను 40 మినిట్స్ మీరు అనేసరికి అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. అసలు చాలా తక్కువ టైం చేసినట్టు అనిపించింది నాకు. చాలా బాగుంది. అండ్ విజ్డమ్ కూడా చాలా బాగా చెప్పారు. మళ్ళీ నాకైతే రీకలెక్టింగ్, ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, బహుశా వాళ్ళకి ఫస్ట్ టైం. ఇట్ విల్ బి వెరీ నైస్. చాలా బాగుంది మీ విజ్డమ్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ తీసుకున్నందుకు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ మేడం. నాకు మంచి అవకాశం ఇచ్చారు మీ అందరితో షేర్ చేసుకునే. నంద మహర్షి గారికి ముందు నందా గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. చాలా బాగా చెప్పారమ్మా. మీ పేరే ఫ్లూట్ లక్ష్మినా? అవునండి, ఎందుకంటే ఆంధ్ర అంతా ఫ్లూట్ లక్ష్మి అంటేనే బాగా తెలుస్తుంది. ఎక్కడైనా సరే ఫ్లూట్ ప్లే చేస్తుంటాను ప్రోగ్రామ్స్ అన్నిటిలోని. అవునా? అయితే ఒకసారి మీ ఫ్లూట్ వినాలి ఖచ్చితంగా. తప్పకుండా అమ్మా, తప్పకుండా. నాకు ఇక మన మాస్టర్స్ నాకు అవకాశం ఇస్తే ఎప్పుడైనా చూద్దాం మళ్ళీ. ఓకే అండి. నందా గారు చెప్పండి మ్యామ్. థ్యాంక్ యూ. ఇంకేం షేర్ చేస్తామా ఇంకా? అంతే మ్యామ్. సో ఐ థింక్ సరస్వతి గారు, డిడ్ యూ ఎక్స్ప్లెయిన్ అండి?
ఆర్ ఇట్స్ ఫైన్ కదా? యా ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే దే కెన్ ఆస్క్. యా. థ్యాంక్ యూ శ్రీని గారు, మెసేజ్ పెట్టారు సారు. థ్యాంక్ యూ మ్యామ్. మ్యూజిక్ చాలా బాగుండే, మంచి డీప్ మెడిటేషన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి అందరికీ, మాస్టర్స్ అందరికీ కూడా. యా థ్యాంక్ యూ లక్ష్మి మ్యామ్. ఇట్స్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది. సీరియస్లీ వెరీ లెస్ టైం అనిపించింది. ఇట్స్ గుడ్ యాక్షన్. థ్యాంక్ యూ. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సారీ, ఈ సెషన్లో చాలామంది ఇంగ్లీషు, హిందీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను తెలుగే కంఫర్ట్ అండి, హిందీ కూడా చెప్తాను, హిందీ కూడా కంఫర్టే. కాకపోతే ఇక్కడ తెలుగులో చెప్పాను. అది ఓకే అండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు, చాలా బాగుంది ఈరోజు సెషన్. థ్యాంక్ యూ సో మచ్. అండి నాకు ఇది ఫస్ట్ టైం, బట్ చాలా అసలు 40 minutes ఇట్లా అయిపోయినట్టు అనిపించింది నాకు. ఓకే ఓకే అండి, యా నైస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనకు అండి. ఒక్క మాస్టర్స్ ఒక్క మాట అండి, మనకి ఆగస్టు 31 ర్యాలీలో నార్త్ క్యారలిన్లో జరుగుతుంది కదా ప్రోగ్రాము. ఎందుకంటే అక్కడ ఫిజికల్గా ఉన్నదానికి ఫోన్లోని మనకి వెళ్ళిన దానికి చాలా 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 తేడా ఉంటుందండి. అటువంటి ప్రోగ్రాముల్లో 1.5-2 గంటలు సంగీత ధ్యానం పెడతారు లైవ్. మనకు సంజయ్ కింగ్ గారి సితార్తో ధ్యానం ఉంటుంది, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటి ప్లేసుల్లో మనం వచ్చి మనం ఉండేటప్పుడు మనకున్న ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎన్నో డిస్టర్బెన్స్లు కానీ, ఎన్నో కుటుంబ సమస్యలు కూడా అటువంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంటాయి. అక్కడంతా ఫుల్ ఎనర్జీ బాండ్, ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క ఎనర్జీతో ఉంటారు కదా. ఆ ఎనర్జీస్ అన్నిటి మధ్య ఎలా ఉంటామో చూడండి మనం, ఎంత అద్భుతంగా ఉంటుందన్నమాట. అందుకని వీలైనంత మటుకు ఆ ర్యాలీలు ప్రోగ్రాంలో 3 days మీరు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. అద్భుతంగా దాన్ని వదులుకోకండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అటువంటి ప్రోగ్రాం మనకి సంవత్సరానికి ఒకసారి కదా పెట్టారు ఇక్కడ వాళ్ళు. మాస్టర్స్, హాస్టల్ మాస్టర్స్ ఎనర్జీస్ కూడా అక్కడ ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే అండి, ఓకే అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే,